1 into d. అయితే jnth టర్మ్ ఏంది an is equal a plus n minus 1 into d. nth టర్మ్ అంటే ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది nth టర్మ్. అప్పుడు an is equal a plus n minus 1 into d. అదే dn is equal an plus 1 minus an. అదే విధంగా d1 అంటే a2 minus a1. ఇప్పుడు an ను l అనుకోవాలి, an ను l అనుకోవాలి. l అంటే సిరీస్లోని లాస్ట్ టర్మ్, అంటే దీన్ని లాస్ట్ టర్మ్ an అనుకుంటాం. అదే కానీ a is equal a1. a1 అంటే a ను ఏమనుకున్నా ఫస్ట్ టర్మ్, అంటే ఫస్ట్ టర్మ్. ఇప్పుడు ఈ ఫార్ములా, ఇప్పుడు 5.2లో మెయిన్ వచ్చే ఫార్ములాస్ ఇవి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, a is equal 7, d is equal 3, n is equal 8, an కనుక్కోమన్నాడు. an అంటే ఏంది ఫార్ములా a plus n minus 1 into d. అప్పుడు an గారు కనుక్కోమన్నది is equal a అంటే ఇచ్చిండు 7 ప్లస్ n అంటే ఎంత ఇచ్చిండు 8 minus 1 d అంటే ఇచ్చాడు 3. అప్పుడు 7 ప్లస్ బ్రాకెట్ లో చేస్తే 8 minus 1 7 into 3 అంటే ఎంత 7 plus 21 is equal 28. అంటే an is equal 28. కానీ మనం కనుక్కోవాల్సింది ఏ ఇచ్చాడ్రా, n అంటే 30, an అంటే తెలియదు, d అంటే తెలియదు, d ఇచ్చిందా తెలియదు. సో మనకు d అంటే ఏం చెప్పా, d1 అంటే ఏం చెప్పా a2 minus a1 అంటే ఎంత, a2 అంటే ఇది 7 minus 10 అంతే కదా, 7 minus 10 అంటే ఎంత -3. సో -3. అదే విధంగా d2 అంటే ఏంది a3 minus a2 అంటే a2 అంటే ఎంత 4 minus 7 అంటే ఎంత వచ్చినట్టు d1 ఈక్వల్ టు d2 అయింది అంతే కదా. d1 d2 ఎంత -3. సో d వాల్యూ ఎంత d వాల్యూ -3. మనకు d వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలా, an కనుక్కోవాలి. an ఫార్ములా ఏంది a plus n minus 1 into d. అంటే a అంటే ఎంత 10, మనకు వచ్చింది 10 ప్లస్ n అంత 30 మైనస్ 1, d అంటే ఎంత -3. ఇప్పుడు చేస్తే 10 ప్లస్ 29 into 3 29 into 3 27 87 అంటే 87 అంటే -87 మైనస్ సింబల్ ఉంది కదా, -87 అంటే ఎంత అంటే -77 అంటే an is equal 77 ఎంత 3. an ఇచ్చాడు, an ఎంత ఇచ్చాడు 78 ఇచ్చాడు. అయితే మనం కనుక్కోవాల్సింది d క్వశ్చన్ మార్క్ n క్వశ్చన్ మార్క్ టర్మ్స్ కనుక్కోమన్నాడు, ఎన్ని టర్మ్స్ కనుక్కోమన్నాడు. అప్పుడు ఫార్ములా ఏంది d కదా కావాల్సింది. d అంటే d1 a2 minus a1. a2 అంటే ఎంత a2 అంటే ఇది, d1 అంటే a2 minus a1 8 minus 3 అంటే ఎంత 5. అదే విధంగా d2 అంటే ఎంత a3 minus a2 అంటే ఎంత 13 minus 8 అంటే ఎంత 5. అంటే d1 is equal d2 అయింది అంటే ఎంత వచ్చింది ఆన్సర్ d, అంటే d వాల్యూ వచ్చింది. సో మన ఫార్ములా ఏంది n కనుక్కోవాలా. an is equal a plus n minus 1 into d. ఇప్పుడు an అంటే ఎంత ఇచ్చిండు 78 is equal a అంటే ఎంత 3 ప్లస్ n అంటే ఎంత క్వశ్చన్ మార్క్, d అంటే ఎంత 5. ఇప్పుడు ఏం చేయాలా 78 is equal 3 ప్లస్ ఇక్కడ ఉంది కదా ఈ అన్ని 5 లోపల మల్టిప్లికేషన్ చేయాలి 5 and -5
ఈ 5n అనేది ఇక్కడ ఉంది చూడండి. 78 ఈజ్ ఈక్వల్ ఇక్కడ 3 మైనస్ 5 ఎంత -2 ప్లస్ 5n. ఈ 2 ఈక్వల్ పోతే ఎంత అవుతుంది 80 అవుతుంది. +2 ఒకళ్ళు 80 పోతుంది. అంటే 5n ఈజ్ ఈక్వల్ 80. n ఈజ్ ఈక్వల్ 80/5. 5తో 5 1 jar 5 5 ఇంకెంత ఉంది 30. n ఈజ్ ఈక్వల్ 16. సెకండ్ 18 15 1/2 13 47. మనకేమి ఇచ్చిండు? ఏమేమి 18 ఇచ్చిండు. an అంటే ఏం చెప్పానా లాస్ట్ టర్మ్ అంటే 47. ఈ రెండు ఇచ్చిండు. మనం ఏం కనుక్కోవాలా? d కనుక్కోవాలి. ముందు d కనుక్కోవాలంటే ఏంది? d1 అంటే ఏంది? a2 మైనస్ a1. a2 మైనస్ a1 అంటే ఏంది? a2 అంటే ఎంత 15 1/2 మైనస్ 18. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనము? భిన్నంలోకి మార్చుకోవాలా. కావాలంటే ఫ్రాక్షన్ లోకి మార్చుకోవాలా. 15 2 jar 30 31 31/2 మైనస్ 18 కదా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎల్సిఎం పద్ధతులు చేయాలా. అంటే ఏమవుతుంది? 31 మైనస్ 18 అంతా 36/2 అంటే ఎంత వచ్చినట్టు? -5/2 అంతేనా? -5/2. సేమ్ ఇప్పుడు ఇది రైట్ తో తప్ప తెలుసుకోవాలి కదా. మళ్ళీ ఏం చేయాలా? d2 చేయాలా. d2 ఎంత వచ్చింది? d2 అంటే ఏంది? a3 మైనస్ అదే కదా. అంటే 13 మైనస్ 15 1/2 అంటే ఏంది? 13 మైనస్ 15 1/2 ఎంత వచ్చింది మనకు? 31/2. 26 మైనస్ 31/2 ఎంత వచ్చింది ఆన్సర్? అంటే ఏమొచ్చింది? d1 = d2 అంటే d వాల్యూ ఎంత వచ్చినట్టు? d వాల్యూ ఎంత? -5/2. ఇప్పుడు ఫార్ములా ఏంది? an = a ప్లస్ n మైనస్ 1 టు d. an అంటే ఎంత ఇచ్చాడు? an లాస్ట్ 47 ఈక్వల్ 18 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే ఎంత ఇచ్చాడు? -5/2. చూడండి 47 = 18 ప్లస్ అంటే ఇటు పర్లోకి మల్టిప్లికేషన్ చేయి -5n/2 ఎంత 5n/2 మైనస్ ప్లస్ 5/2 అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలా? 47 = 18 ప్లస్ 5/2 మైనస్ 5n/2 ఏంటంటే ఒక ఆర్డర్ వైస్లో రాసుకున్నా. ఇప్పుడు ఏం రాసుకుంటామంటే 18 ఎంత? 36 ప్లస్ 5/2 మైనస్ 5n/2 అంతేనా? అంతే. 36/2 అంటే 36 ప్లస్ 5 ఎంత? 41/2 41/2 మైనస్ 5n/2 ఇక్కడ 47. ఇది అర్థమైందా? 41/2 ఈ 47 అవతలకు పంపిస్తే -47. ఇప్పుడు ఏం చేయాలి? 41 మైనస్ 41 2 జార్ 41 2 జార్ 94 అంటే అంతే కదా. ఇప్పుడు 41 లో నుంచి 94 లో నుంచి 41 తీసేది ఎంతరా? 41. అదే విధంగా ఈ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 53 5n = 53 n = 53/5. ఆన్సర్ ఇక్కడ 5 వచ్చింది. టర్మ్స్ అనేది 53/5 ఉండదు. సో మన ఆన్సర్లో లెక్క తీసుకునేటప్పుడు ఇక్కడ -47 ఎవరు ఇచ్చింది. నేను మామూలుగా ఏం చేసిన 5 + 47 పెట్టిన. సో ఇక్కడ మైనస్ పెట్టుకోవడమే. ఇక్కడ మైనస్
అర్థమైందా? ఏం చేసేది లేదు. ఇక్కడ మైనస్ ఒకరు పోతే ఇది Plus. ప్లస్ అవుతుంది. అర్థమైందా? అప్పుడు 94 ప్లస్ ఎంత అవుతుంది? అంతంత 1 జార్ ఎంత? 5 2 జార్ 10 ఎంత? 5 7 జార్ అంటే ఇప్పుడు n ఈక్వల్ n వాల్యూ ఎంత? 27. n వాల్యూ 27. తర్వాత నెక్స్ట్ నెంబర్ 26. ఇప్పుడు ఏం చేయాలంటే మిస్సింగ్ టర్మ్ కనుక్కోవాలి, మిస్సింగ్ నెంబర్ కనుక్కోవాలి. కనుక్కునేటప్పుడు మనం ఏం చెప్పినా జనరల్ ఫామ్ ఏం చెప్పా? ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అంట కదా. సో మనకి ఏ వాల్యూ వచ్చిందయ్యా? ఏ వాల్యూ ఎంత? 2. ఇది ఇది ఏ ప్లస్ డి కదా, ఇది ఏ ప్లస్ 2d అంటే ఏ ప్లస్ 2d. ఏ ప్లస్ 2d వాల్యూ ఎంత ఇచ్చిండు? 26 ఇచ్చిండు. ఇప్పుడు ఏ వాల్యూ ఇచ్చిండు కదా, ఏ వాల్యూ ఎంత? 2 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ 26. అప్పుడు 2d ఈక్వల్ అంతా ఆకులు పంపిస్తే 26 మైనస్ 2 అంటే ఎంత? 2d ఈక్వల్ టు 24. 12 అంటే d వాల్యూ వచ్చింది కదా. మన సెకండ్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చెప్పాలా? ఇదేంటి వాల్యూ? ఏ ప్లస్ డి వాల్యూ. ఏ ప్లస్ డి వాల్యూ కదా. ఏ అంటే ఎంత? 2 ప్లస్ డి వాల్యూ ఎంత? 12 అంటే ఎంత? 14. ఈ ప్లేస్ లో ఎంత పెట్టాలా? 14 పెట్టాలా. అది ఏ ప్లస్ డి ఇచ్చిండా. ఏ ప్లస్ డి అంత 13. ఇక్కడ ఇది ఏ ప్లస్ డి, ఇది ఏ ప్లస్ 2d, ఇది ఏ ప్లస్ 3d ఇది ఈక్వల్ అంతా 3. ఇప్పుడు ఏ ఇలేదు, ఏ ప్లస్ డి ఇచ్చిండు అంతా 13. ఏ ప్లస్ 2d ఇవ్వలేదు, ఏ ప్లస్ 3d. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఇదే. ఇప్పుడు చూడండి, ఇది చేసుకునేటప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ 2. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఏం చేస్తామంటే ఇది ఏ, ఇది ఏ, రెండు సమానమేగా. ప్లస్ ఉంటే మైనస్ చేయాలి, మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. ఇది మైనస్ చేసిన, ఇది మైనస్, ప్లస్ ఉంది కదా మైనస్. ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది కాబట్టి మైనస్. మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ చేయాలా. ఇలాంటి సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలా? మైనస్ మైనస్ ఏ క్యాన్సిల్. ఇప్పుడు ఏంది? ఇది డి, ఇది ఎంత? మైనస్ 2 ప్లస్ 3d కాబట్టి ఇక్కడ మైనస్ 3d అని అర్థం. డిలో నుంచి మైనస్ 3d పోతే ఎంత? మైనస్ 2d ఉంటుంది. మైనస్ 2d ఇక్కడ 3d అయ్యా, మైనస్ 3d. ఒక d పోయింది, అప్పుడు ఏమైనట్టు? మైనస్ 2d కదా. మైనస్ 2d ఈజ్ ఈక్వల్ ఇక్కడ 13, ఇక్కడ మైనస్ 3 అని అర్థం. అప్పుడు ఎంత? 10. అప్పుడు d 5. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి d ఈజ్ ఈక్వల్ మైనస్ 5. చూసావా? డి వాల్యూ -5 వచ్చింది. డి వాల్యూ 5 వచ్చి ఆటోమేటిక్ ఏం చేస్తాం? ఇక్కడ దీంట్లో పెడతాం ఈక్వేషన్ 1లో. అప్పుడు ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ డి కదా. ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ అంతా 13. మనకి 13 మైనస్ 5, -5 ఒకటి పోతే +5 అప్పుడు అంతా 18. అప్పుడు ఏ వాల్యూ వచ్చింది? డి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఈ రెండు వాల్యూ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఏమున్నట్టు? మిస్సింగ్ టర్ము ఏ అంటే ఆ వాల్యూ. ఏ అంటే ఎంత ఇచ్చిండు? 18. ఏ వాల్యూ 18 అంటే దీని వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇది ఎంత? ఇది ఏ ప్లస్ డి, ఇది ఏ ప్లస్ 2d అంటే ఏంది? ఏ ప్లస్ 2d ఈక్వల్ టు ఎంత అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఏ వాల్యూ ఎంత ఇచ్చిండు? 18 అంతే కదా. ప్లస్ 2 అంటే 2, డి అంటే ఎంత? -5. అప్పుడంతా 18 మైనస్ 10, 2010 మైనస్ 10 అప్పుడు 8 అంటే ఏ ప్లస్ 2d అంటే ఈ వాల్యూ ఎంత? 18, ఈ వాల్యూ 8.